అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్రచారంలో జనాలను భయపెట్టిండు, బ్లాక్మెయిల్ చేసిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వాళ్ళు సర్పంచ్కి సంబంధించినటువంటి ప్రచారానికి పోతున్నారు. ఆ ప్రచారంలో జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, జనాలను భయపెడుతున్నారు, జనాలను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ప్రచారానికి పోయి మేం బలపరిచినటువంటి సర్పంచ్కు ఓటేయాల్సిందే, మీరు ఓటు వేయకపోతే మీకు నిధులు రావు, మీకు పథకాలు రావు, పుసుక్కున కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కనుక గెలిచిండనుకో, బీజేపీ పార్టీ సర్పంచ్ కనుక గెలిచిండనుకో మీకు నిధులు ఇయ్యను, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యను, మీకు రేషన్ కార్డులు ఇయ్యను, 6 గ్యారెంటీలు రావు, 420 హామీలు రావు, మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికే ఓటేయాలి. ఒకవేళ వేయకపోతే మాత్రం మీకు ఇక రావాల్సినవన్నీ రావు, బంద్ అయిపోతాయి, నేనే సంతకం పెట్టాలని చెప్పి ఎమ్మెల్యేలు జనాలను బ్లాక్మెయిల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు జనాలను భయప్రాంతులకు గురి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను బీర్లైలేకి సంబంధించినటువంటి వీడియో చేసిన, ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలేకి సంబంధించినటువంటి వీడియో చేస్తే వాళ్ళ మనుషులు ఒకటే దంస్తురు ఫోన్లు, ఆ వీడియో డిలీట్ చేయి అని చెప్పి. నేను డిలీట్ చేస్తే అవతలోడు డౌన్లోడ్ చేసుకుని డిలీట్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు చేసేటటువంటి వీడియో మా వాళ్ళు డౌన్లోడ్ చేసి ఊర్లలో తిప్పుతుర్రు, ఊర్లో గ్రూప్లలో ప్రచారం అవుతుందంటే నేనేమన్నా తిప్పమని చెప్పినా? నేనేదో జనాలకు ఉపయోగపడుతుంది, ఇగో మిమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నాడు, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటేయమని చెప్పి జనాలకు ధైర్యం చెప్తున్నా. ఒక ఎమ్మెల్యే ఇట్లా జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పి జనాలకు చూపిస్తున్నా. అది నా తప్పు కాదు కదా. దాన్ని తీసుకొచ్చి నువ్వు డిలీట్ చేయాలని చెప్తున్నారు, డిలీట్ చేయను అని చెప్పిన. ఇప్పుడు సేమ్ ఇంకో అంశం కూడా తెరపైకి వచ్చింది. జడ్చర్ల ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జనాలను భయప్రాంతులకు గురి చేస్తున్నాడు, జనాలను బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నాడు, మీరు కనుక బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీకు నిధులు ఇయ్యను, డబుల్ బెడ్రూమ్లు ఇయ్యను, 6 గ్యారెంటీలు రావు, మీ ఊరికి సంక్షేమ పథకాలు రావు, మీ ఊర్లో నిధులు కావాలంటే నేనే సంతకం పెట్టాలి, మీకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే నేనే సంతకం పెట్టాలి, మీ ఊరికి రోడ్డు కావాలంటే నేనే సంతకం పెట్టాలి, నేను ఏది ఇయ్యను, మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపితే మీకు అన్నీ వస్తాయి అంటున్నాడు. ఎవరు? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మరి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, మరి నేను ఆచితూచి మాట్లాడాలి, జనాలకు మంచి చెప్పాలి, మీ ఇష్టం ఉన్నటువంటి క్యాండిడేట్కి ఏంటి కానీ మంచోని చూసి ఎన్నుకోమని చెప్పాలి. కానీ మంచో చెడో మా ఓనికి వేయిర్రి, మా ఓనికి వేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా కూడా బీఆర్ఎస్ ఓని దగ్గరికి రానియాడట, బీఆర్ఎస్ ఓనికి నిధులు ఇయ్యాడట. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు, ఒకవేళ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలిచినా ఆయన మాతానికే రావాలి, మా కాంగ్రెస్లోకి జాయిన్ కావాలని చెప్తున్నాడు అన్నట్టు. ఒకసారి మీరే వినండి ఆయన మాట్లాడినటువంటి వీడియో. జడ్చర్ల, నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, జనాలను ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, జనాలను ఎట్లా బెదిరిస్తున్నాడో ఒకసారి వీడియో చూడండి. ఒక్కసారి చూడు. సర్పంచ్ గా గెలిచి మీరు ఏమనుకున్న అభివృద్ధి చేస్తా అనుకుంటా, మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను, ఇంద్రమ ఇండ్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తగ్గిన ఏమి ఇయ్యను, మీ బిల్లు రావు. విన్నారా? బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి కొంతమంది సర్పంచ్లు, మీరు నాకు ఓటేయకపోతే చచ్చిపోతా అని కొంతమంది చెప్తుర్రట. ఎమ్మెల్యే ఏమంటున్నాడు, మీరు చచ్చిపోతా అని జనాలను బెదిరిస్తుర్రు, మీరు చచ్చిపోకుండా నేను చంపేస్తా అంటున్నాడు ఎమ్మెల్యే. మీరు చచ్చిపోకుండా నేను చంపేస్తా, మీరు గెలిచినాక మీకు నిధులు ఇయ్యను, మీకు రావాల్సినటువంటి పథకాలు రావు, ఎందుకంటే నేను ఏమి ఇయ్యను, మీకు ఏం రావు, మా కాంగ్రెస్ వాళ్ళే గెలవాలని చెప్తున్నానట్టు. ఇదే కాదు, ఇదే జడ్చర్ల ఎమ్మెల్యే జనాలను ఎట్లా భయప్రాంతులకు గురి చేస్తున్నాడు అనేది కూడా మీరు చూడాలి. ఈ వీడియో కూడా చూడుర్రి. అందరి ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపియండి, మీ గ్రామాలకు వస్తాను, ఎక్కువ ఇంద్రమ ఇండ్లు ఇస్తాను, ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను, ఎక్కువ డ్రైనేజ్లు చేయిస్తాను. మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. అమ్మ ఇంద్రమ ఇల్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలి, మన అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ 2 మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. విన్నారా జడ్చర్ల ఎమ్మెల్యే మాటలు? నేనే సంతకం పెట్టాలంటున్నాడు. మరి ఎన్ని సంతకాలు పెట్టిండో ఇప్పటిదాకా?
ఇప్పటిదాకా గెలిచిన కాంచెల్లి 2 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ల పైన ఎన్ని సంతకాలు పెట్టినావు, రోడ్లపైన ఎన్ని సంతకాలు పెట్టినావు, కొత్త రేషన్ కార్డులపైన ఎన్ని సంతకాలు పెట్టినావు? జనాలను గిట్ల భయపెడతారు. ఇదో గెలుపా? భయపెట్టి గెలవడం ఒక గెలుపు అంటారా? జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కాదా? జనాలను భయప్రాంతులకు గురి చేస్తున్నట్టు కాదా? అంటే జనాలకు ఓపెన్గా చెప్తున్నాడు, మీరు కనుక బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్కి వేస్తే మీకు నిధులు రావు, నేను సంతకాలు పెట్టను, మీ ఊరుకు నిధులు ఇయ్యనని చెప్పి ఓపెన్గా ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనాలను బెదిరిస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉన్నది, పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారో అందరు ఏం చేస్తున్నారు? మాట్లాడొద్దా? ఇప్పుడు ఈ ఇష్యూ పైన మాట్లాడితే నువ్వెట్లా మాట్లాడదు, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి రకరకాలుగా కామెంట్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఎవరండి? ఎవరు మీరు? అసలు మీరు ఎట్లా చెప్తారు? జనాలను ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తారు? ఎట్లా జనాలను ఇబ్బంది పెడతారు మీరు? అంటే ఓపెన్గా మాట్లాడుతున్నాడు అన్నట్టు. మీరు కనుక కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి కనుక ఓటేయకపోతే, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి కనుక మీరు గెలిపియకపోతే నిధులు రావు, నేను సంతకాలు పెట్టను చెప్తున్నాడు. ఆయనే సంతకాలు పెడతారట. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్ల పైన సంతకాలు పెడతారట. ఎక్కువ ఇండ్లు ఇస్తాడట జనాలకు కాంగ్రెస్ గెలిస్తే, కాంగ్రెస్ని గెలిపిస్తే. అంటే కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే డబుల్ బెడ్రూమ్లు రావా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రోడ్లు లేవా? కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రావాల్సినటువంటి నిధులు, రావాల్సినటువంటి పథకాలు జనాలకు రావా? మరి గదే జనాలు ఎమ్మెల్యే ఎన్నికలలో నీ కోటేశ్వరిగా అన్న, ఇప్పుడు ఈ సర్పంచులు గెలుస్తేనే నిధులు వస్తాయి, సర్పంచులు గెలుస్తేనే సంతకాలు పెడతా అంటున్నావు కదా. మరి ఇదే ఊర్లో ఉన్నటువంటి జనం నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి నీ కోటేశ్వరు కదా, మరి నీ కోటేసినటువంటి జనం ఉత్తదేనా ఇక? అంటే ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఆ జనాలను, ఖచ్చితంగా మాకు ఓటేయాల్సిందే, ఏకపోతే ఇబ్బంది అవుతుంది, ఏకపోతే నేను నిధులు ఇయ్యను. ఇదో బ్లాక్మెయిలింగ్, ఇదో గెలుపు అంటారు. ఇదో గెలుపా? ఇదో కథ? ఇదో ప్రచారమా? ఎమ్మెల్యేను ఇంత ఉండాలి, నేను ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, జనాలకు ఏం చెప్తున్నా, ఇదంతా తెలియాలి కదా. మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు జనాలకు చెప్పాలి, మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోండి, మంచి అభ్యర్థిని చూసి వేసుకోండి అని చెప్పాలి. కానీ ఇదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తావు చెప్పు ఈ ముచ్చట పైన? ఇప్పుడు నువ్వు అనుకుంటారు కదా 5,000 గెలిచినాం, 6,000 గెలిచినాం సర్పంచులకు సంబంధించి ఎలక్షన్లో, 6,000 మంది మా వాళ్ళే గెలిచిర్రు, 5,000 మంది మా వాళ్ళే గెలిచిర్రు, మొత్తం మా వాళ్ళే దండిగున్నారని చెప్పి డైలాగులు కొడుతున్నావు కదా. ఈ బ్లాక్మెయిల్ చేసి గెలుచుడు ఒక గెలుపా? జనాలను భయపెట్టి గెలిచిన ఒక గెలుపా కాంగ్రెస్ది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జనాలను బ్లాక్మెయిల్ చేసి, జనాలను బెదిరించి, జనాలను ఇబ్బంది పెడతా ఉంటే జనాలు భయపడి, అరే మేము కాంగ్రెస్ ఓటేయకపోతే మాకు నిధులు రావట, కాంగ్రెస్ ఓటేయకపోతే రైతు బంధు రాదట, రుణమాఫీ కాదట, పెన్షన్ రాదట, ఇందిరమ్మ ఇండ్లు రాదట, 6 గ్యారెంటీలు రావట, 420 హామీలు రావట, మా ఊరుకు నిధులు రావట, ఎమ్మెల్యేలు మనల్ని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, మంచో చెడో కాంగ్రెస్కి ఓటేద్దామనే ఆలోచనతోటి జనాలు భయపడి కాంగ్రెస్ ఓటేస్తున్నారు. ఇదో గెలుపా? గిట్ల భయపెడతారా జనాలను? జడ్చర్ల ఎమ్మెల్యేకి చెప్తున్నా, మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి అన్న. ఇదే పల్లెటూరులో ఉన్నటువంటి జనం, మీరు ఏ ఊర్లో అయితే ఈరోజు ఏ మండలంలో అయితే జనాలను భయపెడుతుర్రో అదే జనాలు మీకు ఓటేసి గెలిపించిర్రు. అరే మీకు ఓటేసి గెలిపించినటువంటి జనాలకు ఇచ్చేటటువంటి అంశం ఇదేనా? అంటే వాళ్ళకి చెప్తున్నటువంటి మాట ఇదేనా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు గెలవద్దా, బీజేపీ వాళ్ళు గెలవద్దా? అంటే ఇక మొత్తం జడ్చలను ఏమైనా రాసి పెట్టుకురా, ఇట్లా గుత్తగిట్టు రాసినవా? జడ్చలను ఏమైనా లీజుకు తీసుకున్నావా? ఇదా మాటలు? ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సినటువంటి మాటలా? ఇంకా మేము గట్టిగా క్వశ్చన్ చేసి ఇబ్బంది అవుతుంది వీళ్ళకు. ఎందుకు ప్రశ్నిస్తున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, బాగా చెప్తా మాట్లాడతాం. ఇది పద్ధతి కాదు. ఇక దీంట్లో అయితే ఇంకా ఘోరంగా చెప్తున్నాడు, ఘోరంగా ఆయన మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు మీరు గెలిచినా గెలవకపోయినా మీకు నిధులు ఇయ్యను. ఓపెన్ స్టేట్మెంట్. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిస్తే నిధులు ఇయ్యను అంటున్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇవా ఈ వీడియోలు చూసి, ఈ మాటలు చూసి జనాలు చీ అంటున్నారండి బయట. ఇదో గెలుపా? చీ, ఇదో గెలుపా అంటారు జనం ఈ మాటలు చూసి. జనాలను బెదిరిస్తారండి ఎమ్మెల్యే ఎవరైనా? జనాలను భయపెడతారా? ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మాత్రమే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇట్లనే బెదిరిస్తున్నారు, ఇట్లనే జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్కి సంబంధించినటువంటి ఏదైతే నియోజకవర్గాల పర్యటన చేస్తున్న నేపథ్యంలో సంబరాలని చెప్పి డిసెంబర్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు దాకా రేవంత్ అన్న సంబరాలు చేసిండు. ఏం సంబరాలు? మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఆ 2 సంవత్సరాలలో భూకంపం బదలుగొట్టినాం, అద్భుతం చేసినాం, తెలంగాణను అభివృద్ధి చేసినాం, తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు చాలా అద్భుతం అయిపోయిందని చెప్పి 7 రోజులు సంబరాలు చేస్తే మత్కలు, తర్వాత హుస్నాబాదు, తర్వాత కొత్తగూడెము, తర్వాత ఈ కొన్ని నియోజకవర్గాలలో నర్సంపేట, అక్కడ ఇక్కడ రేవంత్ అన్న 7 నియోజకవర్గాలలో 7 సభలు పెట్టిండు.
ఆ సభలలో రేవంత్ అన్న జనాలను ఎట్లా బురిడి వచ్చిండు, ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు తెలుసా? మీరు మంత్రులతో కలిసి పనిచేసేటటువంటి అభ్యర్థులను ఎన్నుకోండి. మీరు ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యేనట మంత్రి ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడాలన్నట. గట్లుంటుందండి? ఒక సర్పంచ్, మన ఊళ్ళో సర్పంచ్ ఎమ్మెల్యే కాడికి పోతే ఎమ్మెల్యే కాలు మొక్కాలి, మొక్కపోతే ఎమ్మెల్యేకి ఈగో హట్ అవుతుంది. ఏంది ఆ తమాషా? అంటే ఒక సర్పంచ్ ఎమ్మెల్యే కాలు మొక్కాలన్న పోయి నిధుల కోసం ఒక సర్పంచ్ ఎమ్మెల్యే కాలు మొక్కాలన్న. ఉంటారు కొంతమంది ఎమ్మెల్యేలు గిట్టే తయారయ్యారు ఇప్పుడు అంతా. మళ్ళీ ఇప్పుడు మంత్రి ముందు పోయి కూర్చోవాలన్నట సర్పంచ్. అంత ఛాయిస్ ఉంటుందా? ఒక మంత్రి ముందు పోయి సర్పంచ్ కూర్చొని సార్ మాకు నిధులు రావాలి ఏం కథ అని అడుగుతారా? రేవంత్ అన్న ఓవర్ పర్ఫార్మెన్స్ కాకపోతే వచ్చి కూర్చోవాలి, మాట్లాడాలి, నిధులు తెచ్చుకోవాలి. ఫస్ట్ నువ్వు నియోజకవర్గానికి ఇవ్వాల్సినటువంటి నిధులు రేవంత్ అన్న, నువ్వు ఇవ్వాల్సినటువంటి నిధులు నియోజకవర్గానికి. ఒక్కొక్క నియోజకవర్గంలో నిధులు లేక ఆగమాగం పరిస్థితి. మొన్న ఒక ఎమ్మెల్యే బాలునాయక్ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, అసలు మా నియోజకవర్గానికి ఇప్పటిదాకా మిషన్ భగీరథ నీళ్లు లేవు, మాకు ఇప్పటిదాకా నిధులు రాలేదు, ఈ స్కూళ్ళు కూడా చక్కగా లేవు, కాలేజీలు చక్కగా లేవు, మా తన ప్రభుత్వ భవనాలు కూడా లేవు, రోడ్లు లేవు, మాకు నిధులు ఇవ్వండి సార్ మీకు దండం పెడతా అని చెప్తుండే ఒక ఎమ్మెల్యే. సభలో ఒక మీటింగ్లో పెద్ద భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రిని ప్రశ్నించిండు, అడిగిండు. రేవంత్ అన్న తెల్లముఖం పెట్టి చూస్తుండటు. సరే తీ అని చెప్పి షాక్ అయిపోయారు మంత్రులంతా ఆయన మాట్లాడిన మాటలు చూసి. ఇదా మీ కథ? మీరు ఇంకా డైలాగులు, ముచ్చట్లు, జనాలను బ్లాక్మెయిల్ చేసుడు, జనాలను బెదిరించుడు. మీ సంతకాలు నేనే పెడతా అంటున్నాడు. సంతకాలు ఎన్ని పెట్టినావు అన్న? సంతకాలు ఎన్ని ఫైళ్ళు మూవ్ చేసినావు ఇప్పటిదాకా? ఇంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న తిట్టుడు, పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుడు, మళ్ళీ అదే ప్రభుత్వం గెలవాలి, అదే పార్టీ గెలవాలంటున్నాం ఎందుకు? నేను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నను చాలాసార్లు పొగిడినా, చాలాసార్లు నేను ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా. దేనికి అంటే ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వాన్ని సైతం నిలదీస్తున్నాడు, ప్రభుత్వం పైన గట్టిగా ప్రెషర్ చేస్తున్నాడు. మాకు నిధులు రావాలి, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పి గట్టిగా క్వశ్చన్ చేస్తాడు. ఆ బలంగా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి చాలాసార్లు నేను ఎమ్మెల్యేని పొగిడినా. కానీ ఈ మాటలు చూసినాక, ఈ డైలాగులు చూసినాక అర్థమైంది, ఇక పొగడతలు మనం బంద్ చేయాలి, అసలు రియాలిటీ ఇదని చెప్పి. ఇట్లా తిడతారా అన్న? ఇప్పుడు ఐ మీన్ ఇట్లా జనాలను బ్లాక్మెయిల్ చేస్తారా? ఈ మాట ఏమంటారు ఇప్పుడు? ఇది ఏ మాట అన్నట్టు? తప్పుడు మాట కాదా? సర్పంచ్ గారు గెలిచి మీరు ఏమనుకున్న అభివృద్ధి చేస్తారు కదా, మీరు చచ్చిపోతా గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తా. అది మీరు గెలిచినా నేను చంపేస్తా అట. ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి. మరి ఎట్లా గెలిపిస్తురో ఏమో జనాలు, నాకు కూడా అర్థమవుతలేదు మరి ఇటువంటి ఎమ్మెల్యేలను. ఇది జడ్చర్ల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇదో వీడియో చూడుర్రి. ఈ వీడియో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రాజీవ్ గాంధీ కాలనీ అని పేరు పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు? మదన్ మోహన్ రావు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డికి సంబంధించిన నియోజకవర్గంలో కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్కి ఆయనే రాజీవ్ గాంధీ కాలనీ అని పెట్టిండు. బోర్డు పెట్టి కథం కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ జనాలకు ఇచ్చి మేమే కట్టినాం, మేమే చేసినాం అంతా అని చెప్పి ఇప్పుడు చెప్పుకునేటటువంటి పరిస్థితి చూడు. ఈ వీడియో ఇగో మొత్తం కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్. ఇంకా నయం, కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా కలర్ వేయలే. కాంగ్రెస్ పార్టీ కలరు రేపమాపో వేస్తారు, అది కూడా చూడుర్రి. ఇది కథ. రాజీవ్ గాంధీ కాలనీ అన్నట్టు అది పుసుక్కున మళ్ళీ కేసీఆర్ గెలితే కేసీఆర్ కాలనీ అని పెట్టుకుంటాడేమో, లేకపోతే జయశంకర్ కాలనీ అని పెట్టుకుంటాడేమో, ఉద్యమకారుల పేరు పెట్టుకుంటారేమో అని చెప్పి టక్కున రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరాగాంధీ కాలనీ, సోనియా గాంధీ కాలనీ, ప్రియాంక గాంధీ కాలనీ, ఇంకేమైనా ఉంటే పెట్టుర్రి, గాంధీ కాలనీ అని పెట్టుర్రి, లేకపోతే పంజేరి కాంగ్రెస్ పార్టీ కాలనీ అని పెట్టరాదు, అయిపోతుంది. గిట్లా ఉన్నది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఇది అయితే అసలు కథ ఏందనుకుంటారు? నా సొంత ఊరు వాళ్ళే నన్ను ఓడించి నా గుండెల మీద వచ్చిర్రు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పిండు, ఆయన సొంతూరులో ఆయన ఓడిపోయిండు అనిరుద్ రెడ్డి అన్న. మరి ఆ బాధతోటి ఇట్లా నా సొంతూరులే నన్ను ఓడగొచ్చిర్రు, నా నియోజకవర్గంలో ఆయనతో మొత్తం ఓడిపోతా అనేటటువంటి భయంతో మరి ఇట్లా మాట్లాడిండో ఏమో. కానీ పద్ధతి కాదు ఒక ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడడం. ఎవరు గెలిచినా స్వాగతించాలి, బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గెలిచినా స్వాగతించాలి. జనాలను బ్లాక్మెయిల్ చేయడం ఏంది? జనాలను భయపెట్టడం ఏంది? ఇప్పుడు ఇది గెలుపు అని చెప్పరు ఎవరు. ఈ భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి గెలవడాన్ని గెలుపు అన్నారు. నిజాయితీగా గెలవాలి. జనాలకు ఉంటుంది మైండ్లో,
ఇగో పలానోనికి ఓటేయాలి, పలానోనికి ఓటేస్తే మంచి జరుగుతుంది, మన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవుతుంది, మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు, మనకు మంచి జరుగుతుంది అని చెప్పి జనాలు వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారు, డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్నా. కానీ సడన్గా వచ్చి మీరు కాంగ్రెస్కి వేయకపోతే మీకు నిధులు రావంటే జనాలు ఒకేసారి భయపడతారు కదా, జనాలు భయప్రాంతులకు గురైపోతారు కదా. ఇప్పుడు దీన్ని అయితే గెలుపు అని అయితే అన్నారు, ఇట్లా బ్లాక్మెయిల్ చేసి గెలవడం అయితే గెలుపు కాదు. సో ఇది మీరు ఏదో గెలుపు అనుకుంటారు కానీ అది ఉత్తకతే. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి సో పూర్తి స్థాయి అంశం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకసారి ఈ వీడియో చూడాలి. రేవంత్ అన్న ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది గెలుపు అని అయితే అన్నారు, ఇది గెలుపు అని అయితే అన్నారు. ఇట్లా జనాలను బ్లాక్మెయిల్ చేసి జనాలను బెదిరించడం గెలుపు కాదు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.